అంటారు, అయ్యగారు ప్రార్థన చేసి దేవుని చిత్తం ఏంటో చెప్పండి అంటారు. కొంతమంది అయ్యగారులు చెబుతారు, మరి దేవుని చిత్తం ఏందో అని మనం ప్రభువుని అడిగితే, ప్రభువా ఏంటయ్యా దేవుని చిత్తం అంటే, ప్రభు అంటాడు 1 పేతురు 3వ అధ్యాయం 17వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 17వ వచనం. దేవుని చిత్తమాలాగు ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే మంచిది, బహు మంచిది. అర్థమైందా? దేవుని చిత్తము అలాగూ ఉంటే మనం ఏం చేయగలం? ఏంటి నీ ఎడల దేవుని చిత్తం? అయ్యగారు ప్రార్థన చేసి చెప్పండి. కుమారుడా 1 పేతురు 3వ అధ్యాయము. ఏం చెప్పాలి నేను మీకు? బ్రదరు నా ఎడల దేవుని చిత్తం ఏంటి అర్థం కావట్లేదు బ్రదర్, నాకు కొంచెం ప్రార్థన చేయండి అని మిమ్మల్ని అడిగాడు అనుకోండి. అప్పుడు వాడికి చెప్పు, ఓ మై సన్, ప్లీజ్ ఓపెన్ ద బైబుల్, 1 Peter chapter 3 verses 17 అనాలి. అప్పుడు వాడు ఇంగ్లీషుడు అయితే, నా కుమారుడా దేవుని చిత్తము నీ ఎడల ఇలాగు బయలుపరచబడింది. అదే మనం లేనిపోని ఏం చెప్పట్లా, అయ్యి బైబిల్లో ఉన్నాయే. మనకేం కావాలి? ఇదిగుదిగో నువ్వు గొప్పవాడివి కాబోతా ఉన్నావు, గొప్ప దర్శనం నాకు కలిగింది. ఇట్లాంటి మనల్ని తబ్బిబ్బిపోయేటట్లు చేస్తాయి. చెప్పండి, దేవుని చిత్తం అంటే ఏంటి చెప్పండి? ఏంటి తమ్ముడు దేవుని చిత్తం ఏంటి నీ ఎడల? చదువుకోసారి, నువ్వు చదువు. దేవుని చిత్తము అలాగు ఉన్న ఎడల అంటే దేవుని చిత్తం అంటే ఏంటంటే, ఇక్కడ కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడటం నీకు బహు మంచిది. ఇది దేవుని చిత్తం. అదేం దేవుని చిత్తం? మరి అదే దేవుని చిత్తం. మరియమ్మ ఎడల అదే దేవుని చిత్తం, యోసేపు ఎడల అదే దేవుని చిత్తం, పౌలు ఎడల కూడా అదే దేవుని చిత్తం. రక్షింపబడిన ప్రతి వ్యక్తి పట్ల ఇదే దేవుని చిత్తం. దీంట్లో మార్పులు చేర్పులే ఉండవు. అర్థమవుతుందా?